హాయ్ అండి, వెల్కమ్ టు పుష్పక్క వంటలు. ఈరోజు అయితే మా అత్తమ్మ గారు ఈరోజు ఏ వంటకం చేసి చూపిస్తారో నేను అడుగుతానండి. అత్తమ్మ, ఈరోజు మా కోసం ఏం వంట చేస్తున్నావు? పుష్ప, ఈరోజు కాకరకాయ నిలవ పచ్చడి చేసుకుందాము. కాకరకాయ నిలవ పచ్చడి. సరే అత్తమ్మ, దానికి కావాల్సిన పదార్థాలు చెప్పొద్దమ్మా. 1 కేజీ కాకరకాయలు, దానికి కావాల్సిన ఉప్పు, కారం, చింతపండు, ఓకే, కొద్దిగా మెంతులు, కొంచెం ఆవాలు, డీప్ ఫ్రై సరిపడా నూనె. సరే అత్తమ్మ, చింతపండు ఎంత తీసుకున్నావు? చింతపండు 1 కేజీ కాకరకాయలు ఉంటే ఒక 100 గ్రాములు చింతపండు అవసరమైంది. 2 కప్పులు, 1 కప్పు ఉప్పు, 2 కప్పులు కారం పట్టుద్ది. సరే, కొంచెం మెంతిపిండి, కొంచెం ఆవపిండి. ఇప్పుడు ఇవన్నీ మనం రెడీ చేసుకుందాము. ఓకే అత్తమ్మ. మెంతులును ఆవాలు ఇట్లా వేయితే సరిపోయిద్దా అత్తమ్మ? సరిపోద్ది, వాసన వస్తుందిగా కాపేసి పక్కన పెట్టి. పుష్ప, కొద్దిగా గిన్నెతో నీళ్లు పెట్టుకుందాము. గిన్నెతోటి. సరే అత్తమ్మ. 1 లోటా నీళ్లు పోసుకుందాము. కాకరకాయలు ఇలా సన్న ముక్కలుగా తరిగి ఇట్లా వేసుకుందాం. ఇది కొంచెం వడేసే గిన్నె అనమాట, బెచ్చాల గిన్నెలా పెట్టుకొని ఇలా పెట్టుకుందాం. ఆవిరిలో పెట్టుకుందాం. ఆవిరిలో ఉడకనివ్వాలి. మూత ఇలా పెట్టేసుకొని 10 నిమిషాలు ఆవిరిలో ఉడికించుకుందాం కాకరకాయ ముక్కలు. సరే అత్తమ్మ. పుష్ప, కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకుందాం. 1 గ్లాసు నీళ్ళు పోసి. సరే అత్తమ్మ. చింతపండు 50 గ్రాములు చింతపండు తీసుకుందాం. పిక్కలు లేకుండా తీసుకొని ఇంట్లో వేసి వేడి నీళ్ళల్లో కొంచెం మరగనిద్దాము. సరే అత్తమ్మ. పుష్ప, ఇవి ఆవిరిలో ఉడికేలోగా సరే చింతపండు పులుసు కూడా ఉడుకుతుంది. నువ్వు అది మిక్సీ పట్టు. ఈలోగా పొడి చేయి దాటిని. ఓకే, ఈ 2 కూడా మిక్సీ పట్టుకున్నా. ఆవాలు మెంతులు కలిపి మిక్సీ పట్టు. సరే అత్తమ్మ. ఇప్పుడు ముక్కలు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కొంచెం ఉడికిందిలే, ఉడికింది ముక్క. మనం ఇలా పట్టుకుంటే ఇలా కట్ అవ్వాలి. ఓకే, ఉడికిపోయింది ఇది. ఇంకా దించేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు చూద్దాం. చింతపండు కొంచెం ఉడుకుతుంది. దగ్గర పడినప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేద్దాం. ఇందులోనే కరిగిపోద్ది. పుష్ప, ఈ కాకరకాయ ముక్కలు వేడిగా ఉన్నాయి కదా, బాగా చల్లారనివ్వాలి. ఓకే, బాగా చల్లారాలి. ఈ చింతపండు పులుసు కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని గుజ్జులాగా తయారు చేసుకుందాము. సరే అత్తమ్మ. పుష్ప, ఈ చింతపండు పులుసు చల్లారింది, దీన్ని మిక్సీ పట్టు. సరే అత్తమ్మ. అత్తమ్మ, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కినాక ఇప్పుడే పోస్తాం కొంచెం బట్టి. అత్తమ్మ, ఆయిల్ హీట్ ఎక్కింది, ఇంకా ఇది వేసుకుందాము. సరే. కాకరకాయ ముక్కలను ఇట్లా నూనెలో ఈ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. సరే అత్తమ్మ, ఇప్పుడు ఏం చేసుకుందాం తర్వాత? కాకరకాయ ముక్కలు ఇలా వేయించుకుందాము. కొంచెం దూరగా, మరీ ఎర్రగా కాకుండా ఒక మాదిరిగా వేయించుకుంటే బాగుంటుంది, మరీ గట్టిగా లేకుండా. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం. సాల్ట్ ఉప్పు వేసుకుందాము. 4 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాం. ఓకే, తర్వాత కారం వేసుకున్నాం. కారం కూడా 4 స్పూన్లు అత్తమ్మా? ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నాం. 5 స్పూన్లు. ఒక కారం వేసుకున్నా. ఓకే, గుజ్జు మొత్తం వేసేసుకోవాలి. ఆవపిండి, మెంతిపిండి పొడి చేసుకున్నాం కదా, ఇది వేసుకుందాము. 2 స్పూన్లు వేసుకుందాం. ఓకే, మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఆయిల్ కూడా పోసుకుందాము. పుష్ప, ఆయిల్ పోసుకుందాము. సరే అత్తమ్మా. ఇప్పుడు చెప్పు. 2 కప్పుల ఆయిల్ని పోసుకోవాలండి పచ్చట్లో. పుష్ప, కాకరకాయ నిలవ పచ్చడి రెడీ అయింది. సరే అత్తమ్మా, టేస్ట్ చూద్దామా? ఓకే అత్తమ్మా.
ఈ పచ్చడి తీసుకొని ఇట్లా వేసుకుందాం. కాకరకాయ నిలవ పచ్చడి కొంచెం తీసుకొని వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని కొంచెం పుష్ప అదిగో తిని చూడు, ఉప్పు సరిపోయింది లేదు చూడు. సరే అత్తమ్మా. పులుపు, కారం, ఉప్పు, ముక్క కూడా బాగా మెత్తగా కుక్ అయింది. చాలా బాగుంది అత్తమ్మ. బాగుంది, చాలా బాగా వచ్చింది పచ్చడి. మీరు కూడా వేడివేడి అన్నంలో నిలవ కాకరకాయ పచ్చడి వేసుకొని తినండి, అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. ఓకేనండి, కాకరకాయ నిల్వ పచ్చడి చాలా బాగా వచ్చింది. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. అత్తమ్మ కరెక్ట్గా వేశారు. బాగుంది అత్తమ్మ పచ్చడి. మీరు కూడా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది నిలువ ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, బాయ్.